భువనగిరి మున్సిపాలిటీ సింగన్నగూడెం చౌరస్తా వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న కాలనీ వాసి దశరథ్ను హైదరాబాద్ వైపు నుంచి వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఆయన మృతి చెందాడు. ఈ ప్రమాదంతో ఆగ్రహించిన స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. చౌరస్తా వద్ద ఇప్పటి వరకు దాదాపు 20 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, వెంటనే ఇక్కడ అండర్పాస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా గంటన్నర పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. అనంతరం ఎమ్మెల్యే కొంబం అనిల్ కుమార్ రెడ్డి చరవాణిలో స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో నిరసనకారులు ధర్నాను విరమించారు. దశరథ అనే వ్యక్తి సింగనగూడెం గ్రామానికి చెందినటువంటి వారు వృత్తి రైల్వే ఉంటాయి. ఆయన చనిపోవడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ నిర్మాణం చేయలేదు. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా గతంలో ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా స్పందించి అధికారులైనా సరే, ఎమ్మెల్యే గారైనా సరే, కలెక్టర్ గారైనా సరే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది. కాబట్టి మా ఒకటే డిమాండ్ కోరుతున్నాము, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వంకి మా డిమాండ్